తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఒక అంగవైకల్యం ఉన్న విద్యార్థినికి న్యాయం చేశానని, కావాలని కొందరు తనపై దుష్ప్రచారం చేశారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి అన్నారు. రాజీనామాకు సమర్పించిన అనంతరం కాళోజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీకి చేరుకొని ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చాలా మందికి వ్యయ ప్రయాసం తగ్గినాయి. అది మొదటి నుంచి ఉంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ లోపల నేను 2010 to 15 ఈసీ మెంబర్ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంది. మధ్యకాలం లోపల మన పాత వీసీ గారు అక్కడ దాని కొరకు అడ్వాన్స్ ఇచ్చి పెట్టారు, కానీ అది ఓపెన్ చేయలేదు. నేను 4 years నుంచి పెండింగ్ ఉన్న దాన్ని ఓపెన్ చేసి అక్కడ కూడా చాలామందికి ఉన్న స్టూడెంట్స్కి కానీ మెడికల్ కాలేజ్లకు కానీ హాస్పిటల్ కానీ అందుబాటులో ఉంది. అక్కడ నేను ఒకరోజు ఇక్కడ ఒకరోజు అది ఎలా మిగిలిన ఇక్కడ మిగిలిన ఎఫ్టీడీ అవన్నీ లేదు. మేమే మనస్తాపానికి గురయ్యి యూజువల్గా నేను వచ్చినప్పుడు యూనివర్సిటీని మంచి పేరు తీసుకొద్దామని ఒక మంచి ఉద్దేశంతో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నాకు ఇచ్చారు. దాన్ని మంచిగా చేద్దామని వచ్చాను. మంచి గాడిలో పెట్టాను యూనివర్సిటీని. ఎగ్జామ్స్ కూడా బ్రహ్మాండంగా కండక్ట్ చేసాము. రీసెంట్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కూడా ఏమాత్రం చిన్న కాంప్లైంట్ లేకుండా సక్సెస్ఫుల్గా ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేసాము. విదిన్ ఏ టైం లోపల మనకి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉన్నా కానీ. మోరోవర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా విదిన్ 1 week లోపల హిస్టరీ ఆఫ్ యూనివర్సిటీలో ఎప్పుడు లేనట్టుగా పకడ్బందీకి ఇచ్చాము. ఏ కాంప్లైంట్స్ లేవు. అదృష్టమో దురదృష్టమో కానీ ఒక కామినేని మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఒక అమ్మాయి ఒక ప్రొఫెసర్లు వచ్చి కంప్లైంట్ చేశారు. అమ్మాయి మంచిగా రాశాను సార్, నేను మా ప్రొఫెసర్ ద్వారా తెలుసుకున్నాను. ఈ పర్మిటేషన్ కాంబినేషన్ లోపల 2-3 వేల ఆన్సర్ షీట్ జనరల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్వి ప్రొఫెసర్లు తక్కువ ఉంటారు తెలంగాణలో. ఎవరికో ఒకరికి వాళ్ళ దాంట్లో ఒక పేపర్ వచ్చింది. అది ఆయన 3 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమ్మాయి అక్కడ పనిచేసింది కాబట్టి ఆయనకు అనుమానం వచ్చి ఆ హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టి అమ్మాయిని స్నాప్ తీసి అమ్మాయి హ్యాండ్ రైటింగ్ నీదేనా, మరి 7 క్వశ్చన్లు మంచిగా రాసి 8-9 కూడా కరెక్ట్ రాసిన ఆన్సర్స్ ఎందుకు కొట్టేశారని అమ్మాయిని ఫోన్లో అడగడం జరిగింది. అమ్మాయి నేను కొట్టేయలేదని చెప్పడం జరిగింది. ఆ మరుసటి రోజే వాళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేశారు. ఆ వాల్యుయేషన్ కానీ ఆన్సర్స్లని మనము కొట్టేసిన దాన్ని మేము కమిటీ ద్వారా విచారణ చేసి వాటిని వాల్యుయేషన్ ఎవరైతే ఇంతకుముందు 7 క్వశ్చన్లు చేశారో వాళ్ళతో చేసి అమ్మాయికి న్యాయం చేశాము. సో ఇది యూనివర్సిటీ పరిధిలో ఒక ప్రొసీజర్ ప్రకారమే చేసాము. ఒకటి దానికి చిల్వలు పలువరు చేసి దాన్ని 5 మందికి చేశారు, మార్కులు వేశారు. ఎక్కడైనా ఏమాత్రము ఆ ఒక్క ఇన్సిడెంట్ న్యాయం చేసిన తప్ప ఇంకేదైనా ఉంటే ఈరోజు ఏ శిక్షకైనా ఎవరైనా అర్హులు కావాలి. రాసిన వాళ్ళన్నా కావాలా లేదా మేమన్నా కావాలా. సో దీనికి మేము కూడా ఫోరెన్సిక్ టెస్ట్ కానీ సమగ్ర విచారణ జరపాలని మేము కూడా కోరుకుంటున్నాము. తెల్లమవుతాయి, నిజాలు బయటపడతాయి. దానికి యూనివర్సిటీ మీద ఉన్న అపవాదు కూడా తొలుగుతుంది. శ్రీరాములు అటువంటి వాడు ఎవరో చాకలి వాడు సీత మీద అభాండం చేస్తే ఆ విధంగా చేశారు. ఈ విధంగా ఇట్లాంటి జనాలు ఈరోజు కూడా ఉన్నారు అట్లా అభాండాలు చేసేవాళ్ళు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. సో ముఖ్యంగా విజిలెన్స్ వాళ్ళు నిర్ధారించారు, అంటే మీరు చేసిన వాల్యుయేషన్లో తప్పుదోవ జరిగిందని చెప్పారు. ఎక్కడ నిర్ధారణ అనేది ఎక్కడ వచ్చింది? ఇంతవరకు విజిలెన్స్ వాళ్ళు ముఖం నేను చూడలేదు. వాళ్ళు నన్ను ఒక ప్రశ్న కూడా అడగలేదు. నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్కి పోయి ఏదో విచారణ చేశారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్లో టోటల్గా అబద్ధం. ఇది చాలా అబద్ధం. ఇది సత్య దూరము. ఎవరిని అట్లా చేయలేదు. ఎవరికి ఇష్టం లేని వాళ్ళు మరి ఎవరైనా అట్లా పుకార్లు చేస్తారేమో తెలియదు. ప్రతిష్టము దానికి ఏమాత్రం కాకుండా యూనివర్సిటీకి ప్రతిష్టంగా ఇంతకంటే మంచిగా కూడా ఇంకా నడపాలి. ఇంకా కొన్ని వసతులు ఇంకా చేయాలా, కాన్వొకేషన్ కూడా పెట్టాలా. ఇవన్నీ చాలా ప్లాన్స్ ఉండేది. సరే పర్లేదు, చూద్దాం ఇది ఎక్కడ తీసుకెళ్తుందో. వాట్ ద ఫేట్ ఈస్. బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ ఈజ్ నేను చేసింది మంచిగానే చేశాను. మంచి మార్గంలో పెట్టాలి, యూనివర్సిటీ ప్రతిష్టకు దెబ్బ కాకుండా పెట్టాలని ఉంది.
కానీ కొంతమంది దాన్ని విపరీతంగా దాన్ని పక్కదారి లోపల వార్తలు రాయడం ఇబ్బంది, అది కొంచెం బాధాకరమైనది. ఓకే.